అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఇప్పటికే జర్మనీ, అమెరికాలు స్పందించాయి. భారతదేశం ఈ రెండు దేశాలకు తమ డిప్లొమాటిక్ ప్రొటెస్ట్, దౌత్యపరమైన నిరసన వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఏకంగా యునైటెడ్ నేషన్స్ స్పందించింది. ఇప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందో, మన ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్కు అధికార ప్రతినిధి భారతదేశంలో జరుగుతున్న రెండు పరిణామాలపైన స్పందించండి అని అడిగినప్పుడు తన స్పందన వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, అలాగే కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేయడం, ఫ్రీజ్ చేయడం వల్ల ఏర్పడిన రాజకీయ అశాంతి, పొలిటికల్ అన్రెస్ట్పై స్పందించమంటూ అడిగితే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ స్పోక్స్ పర్సన్ అన్న మాటలు ఏంటంటే, భారతదేశంలోనైనా మరే ఇతర దేశంలోనైనా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆ ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్రీగా, ఫేర్గా, స్వేచ్ఛగా, న్యాయంగా ఓటు వేసుకునే అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాము అని, భారతదేశంలో ఫ్రీ అండ్ ఫేర్గా ఓటు వేసుకునే అట్మాస్ఫియర్, వాతావరణము ఉంటుందని ఆశిస్తున్నాము అంటూ యునైటెడ్ నేషన్స్ స్పందించింది. అక్కడితో ఆగకుండా అందరి ఎన్నికల సమయంలో కానీ ఇతరత్ర కానీ అందరి హక్కులు, ముఖ్యంగా సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, రాజకీయపరమైనవి, పౌర హక్కులకు రక్షణ ఉంటుందని ఆశిస్తున్నాము అన్నారు. ఇది మనకు చాలా మైల్డ్ స్టేట్మెంటు, ఫార్మల్ స్టేట్మెంట్ లాగా కనబడవచ్చు. కానీ సాధారణంగా ఈ యునైటెడ్ నేషన్స్ స్పోక్స్ పర్సన్ కానీ, అలాగే అమెరికా, జర్మనీ లాంటి విదేశాల ప్రతినిధులకు కానీ ఒక అంశం పైన స్పందించేటప్పుడు చాలా ఆచితూచి కాషియస్గా స్పందిస్తారు. డిప్లొమసీలో నేర్పే మొదటి పాఠం ఏంటంటే, యూ హ్యావ్ టు చూజ్ యువర్ వర్డ్స్ వెరీ వెరీ కేర్ఫుల్లీ అని. సో అందువల్ల హైలీ ట్రైన్ డిప్లొమాట్స్ ఉంటారు. అవసరం అనుకుంటే దే నీడ్ నాట్ ఈవెన్ రెస్పాండ్. దీనిపైన మాకు ఇప్పటికిప్పుడు ఏ ఆందోళన లేదు అని కూడా వ్యాఖ్యానించవచ్చు. దీనివల్ల మా భారతదేశంలో జరుగుతున్న పరిణామాలపైన యునైటెడ్ నేషన్స్కు ఏ కన్సర్న్ లేదు. వీఆర్ కాన్ఫిడెంట్, మాకు విశ్వాసం ఉంది ఇండియా విషయంలో అని చెప్పచ్చు. మన ఇండియన్ డెమోక్రసీ ఇది రోబస్ట్ డెమోక్రసీ, భారత ప్రజాస్వామ్యం చాలా శక్తివంతమైంది అని అక్కడికి ఆగవచ్చు. కానీ ఐక్యరాజ్యసమితి అలా మాట్లాడలే. యునైటెడ్ నేషన్స్ స్పోక్స్ పర్సన్ పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్కు భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ అన్నారు. అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజాస్వామిక ముసుగులో కానీ, ప్రజాస్వామ్యం లేకుండా కానీ పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్కు ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ప్రశ్నార్థకమవుతూ ఉంటాయి. అలాంటి దేశాలను, భారతదేశాన్ని కలిపి చూడడం కరెక్ట్ కాదు. కానీ యునైటెడ్ నేషన్స్ ఈ స్టేట్మెంట్ ద్వారా భారతదేశంలో కూడా ఇతర దేశాల్లో లాగా అని వ్యాఖ్యానించారు. అంటే ఇండియాలో జరుగుతున్న పరిణామాలపైన అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. అల్టిమేట్గా ఏ పార్టీ గెలిచింది, ఏ నాయకుడు గెలిచాడని కాదు, మన దేశం గెలవాలి. భారత ప్రజాస్వామ్యము ప్రపంచంలోనే చాలా గొప్ప ప్రజాస్వామిక దేశాల్లో ఒకటిగా ఇప్పటి వరకు కీర్తించబడింది. అలాంటి భారతదేశంలో డెమోక్రటిక్ రైట్స్ గురించి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ గురించి, రాజకీయ నాయకుల పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్ గురించి అనుమానాలు వ్యక్తం కావడం అనేది దిస్ ఈజ్ ఎ బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. అందువల్ల మోడీ ప్రభుత్వం ఆలోచించాలి. అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపైన వీళ్ళెవరు స్పందించడం అని అమెరికాను, జర్మనీని కొట్టిపారేశాం. కరెక్టే. కానీ మరి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏమని మాట్లాడతాం? యునైటెడ్ నేషన్స్ ఒక దేశం కాదు. ఆ యునైటెడ్ నేషన్స్ ప్రపంచంలో భారతదేశంతో సహా అనేక దేశాలు కలిసి ఏర్పరచుకున్న ఒక ఉమ్మడి సంస్థ. యుఎన్ చార్టర్ ఉంది. సో యుఎన్ చార్టర్ను అపోజ్ చేయాలి.
ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కూడా విమర్శిస్తామా? ఇప్పుడు మనకు మిత్ర దేశాలైన జర్మనీ, అమెరికాలు దేశంలో జరుగుతున్న పరిణామాలపైన ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఏకంగా యునైటెడ్ నేషన్స్ కూడా పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేసినట్లు. అందువల్ల ఇప్పటికైనా భారత ప్రభుత్వము ఆలోచించాల్సింది ఏంటంటే, మోడీ ప్రభుత్వం ఈ మన దేశంలో జరుగుతున్న పరిణామాలు, అది ఎలక్టోరల్ బాండ్స్ కానీ, ఎన్నికల వేళ ముఖ్యమంత్రుల అరెస్ట్ కానీ, ఒక ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీ జాతీయ నాయకుడిని జైల్లో పెట్టడం కానీ, ఒక ప్రధాన ప్రతిపక్ష అకౌంట్స్ను స్తంభింపజేయడం కానీ, ఇవన్నీ కూడా నార్మల్ అంశాలు కాదు. ఆ కేసుల్లో న్యాయం ఎంతుంది, మెరిట్ ఎంతుంది అన్న దానికన్నా కాంటెక్స్ట్ మ్యాటర్స్. ఇవాళ అమెరికా కానీ, జర్మనీ కానీ, యునైటెడ్ నేషన్స్ కానీ వ్యక్తం చేసిన స్టేట్మెంట్లు మనం గమనిస్తే విత్ రెఫరెన్స్ టు ఎలక్షన్స్ కనబడుతున్నాయి. ఎన్నికల వేళ ఇలాంటి పరిణామాలు జరగడం ప్రపంచంలో ప్రజాస్వామిక ప్రియులకు ఆందోళన కలిగిస్తుంది. వీరే కాదు, ప్రపంచంలోని ప్రఖ్యాత మేధావులు కూడా ఇటీవల భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు, భావప్రజ్ఞా స్వేచ్ఛ పైన జరుగుతున్న దాడి, విమర్శకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, హక్కుల కోసం పనిచేసే వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు పైన ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనతో నోబెల్ బహుమతి గ్రహీత అయిన అమర్త్య సేన్ కూడా ఏకీభవించారు. అమర్త్య సేన్ అయితే నోన్ మోడీ క్రిటిక్, నోన్ బీజేపీ క్రిటిక్ గనక ఆయన అలాగే మాట్లాడతాడని పక్క పెడదాం. కానీ అమెరికా నుంచి ఇజ్రాయెల్ వరకు, యునైటెడ్ కింగ్డమ్ నుంచి అనేక ఇతర దేశాలకు చెందిన ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, మీకు మామూలు కాదు, హార్వర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇలాంటి టాప్ యూనివర్సిటీస్లో ఉన్న ప్రఖ్యాత ఇంటలెక్చువల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ పరిణామాలు డజంట్ ఆగర్ వెల్ ఫర్ ద కంట్రీ, మన దేశానికి గౌరవాన్ని ఇవ్వవు.